ట్రైపోలిస్ కమిషనరేట్ల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటైన మల్కాజ్గిరి కమిషనరేట్ పోలీస్ కమిషనర్గా అవినాష్ మహంతి మంగళవారం బాధ్యతలు తీసుకున్నారు. న్యూ ఇయర్ వేళ సైబరాబాద్ పరిధిలో డిసెంబర్ 31న అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు నిబంధనలు విధించారు. ప్రజా భద్రతా దృష్ట్యా ఓఆర్ఆర్ లోపల సైబరాబాద్ పరిధిలో సిఎన్డి కన్స్ట్రక్షన్ అండ్ మెటీరియల్స్ తరలించే వాహనాలకు అనుమతి లేదని ఆదేశాలు జారీ చేశారు. క్యాబ్, టాక్సీ, ఆటో, రిక్షా డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని సూచించారు. ప్రయాణికుల రైడ్లను క్యాన్సిల్ లేదా రిజెక్ట్ చేయకూడదన్నారు. ఒకవేళ అలా చేస్తే మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 178 ఉల్లంఘన అవుతుందని, ఈ చలాన్ రూపంలో జరిమానా విధిస్తామని తెలిపారు. ఈరోజు నేను ఇక్కడ మల్కాజ్గిరి కమిషనరేట్ కొత్తగా రీఆర్గనైజ్ అయిన కమిషనరేట్ చార్జ్ తీసుకున్నాను. ఇప్పుడు రీఆర్గనైజేషన్ తర్వాత చాలా అర్బనైజ్డ్ కమిషనరేట్ ఉంది. రూరల్ ఏరియాస్ చాలా తగ్గిపోయినాయి. మనకి హైదరాబాద్ సిటీ నుంచి కూడా చాలా ఏరియాస్ ఈ కమిషనరేట్ లో వచ్చినాయి. సో ఇక్కడ ఇప్పుడు క్రియేట్ అయిన కమిషనరేట్ లో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ వర్క్ ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం. ఏమేం కన్సర్న్స్ ఉన్నాయి పబ్లిక్ ది, అది చేసి మన ఫీల్డ్ ఆఫీసర్స్, మన ఇక్కడ కమిషనరేట్ లో ఉన్న డిఫరెంట్ వింగ్స్ అందరితో డిస్కస్ చేసి వీల్ ప్లాన్ అవుట్ వాట్ ఏం చేయాలి సో దట్ ఇక్కడ ఉన్న ప్రతి సిటిజన్ కి సేఫ్టీ, సెక్యూరిటీ, పోలీస్ లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. మనకి పోలీస్ విజిబుల్ గా ఉండాలి. పబ్లిక్ వస్తే పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి కంప్లైంట్ నమోదు అవ్వాలి, ఇన్వెస్టిగేషన్ సరిగా అవ్వాలి. మనకి ట్రాఫిక్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ప్రతి ఏరియాలో సిటీలో బాగా డెవలప్మెంట్ అయింది కాబట్టి వెహికల్స్ కూడా పెరిగినాయి. సో ఎలాగ ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఎంత మంచిగా యూటిలైజ్ చేసి ఎంత బెస్ట్ సర్వీసెస్, పోలీస్ సర్వీసెస్ ఇవ్వచ్చు, అది వీల్ ప్లాన్. ఓకే సార్, న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి ఆంక్షలు విధించబోతున్నారు సార్? న్యూ ఇయర్ కి ఐ థింక్ ఇప్పుడు మనకి ప్లానింగ్ అయ్యి ఉండొచ్చు. విల్ హ్యావ్ అ డిస్కషన్. న్యూ ఇయర్ కి జరిగిన ఈవెంట్స్ అందరు పర్మిషన్ తీసుకోవాలి, టైమింగ్స్ కి అడ్హియర్ చేయాలి. సేఫ్టీ, సెక్యూరిటీ కి కావాల్సిన ప్రికాషన్స్, కెమెరాస్, అడిక్వేట్ లైటింగ్, సెక్యూరిటీ స్టాఫ్, పార్కింగ్, ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. స్పెషల్లీ ఇప్పుడు ఈవెంట్స్ కి మహిళలు, పిల్లలు అందరూ వస్తున్నారు. అండ్ సో వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా దృష్టిలో పెట్టుకొని అరేంజ్మెంట్స్ చేయాలి.